రంగంలోకి కేసీఆర్. బీఆర్ఎస్ పూర్వ వైభవాన్ని సాధిస్తుందా? రేవంత్ చంద్రబాబును ఆటాడుకున్న కేసీఆర్. నీళ్ల పంచాయతీపై ఉద్యమిస్తానన్న బీఆర్ఎస్ బాస్. చంద్రబాబును టార్గెట్ చేసిన కేసీఆర్. ఎంఓయూలన్నీ మాయా అంటూ ఎద్దేవా. చెఫ్లతో సంతకాలు చేసుకున్నారన్న కేసీఆర్. గ్లోబల్ సమ్మిట్ పేరుతో గతంలో గురువు చేసిందే ఇప్పుడు రేవంత్ చేశారన్న బీఆర్ఎస్ బాస్. చంద్రబాబును కేసీఆర్ ఎందుకు టార్గెట్ చేశారు? సెంటిమెంట్ పాలిటిక్స్ బీఆర్ఎస్ కు కలిసొస్తుందా? రేవంత్ తో కలిసి తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారా? లక్షల కోట్ల పెట్టుబడులంటూ ప్రచారం గ్యాస్ కొట్టడమేనా? తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కేసీఆర్ మార్క్ వ్యూహాలు మొదలయ్యాయా? గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని విమర్శలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ బాస్ ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్నే కాకుండా వ్యూహాత్మకంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును టార్గెట్ చేయడం ద్వారా తెలంగాణ ఆత్మగౌరవ నినాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. రేవంత్ రెడ్డి చంద్రబాబుల మధ్య ఉన్న సాన్నిహిత్యం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలు పెట్టు అని చెప్పడం ద్వారా బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపడమే కాకుండా ప్రజల్లో సెంటిమెంట్ను రగిలించే ప్రయత్నం కేసీఆర్ చేశారు. కేసీఆర్ రాజకీయ వ్యూహంతో బీఆర్ఎస్ పూర్వవైభవాన్ని సాధిస్తుందా లేదా అనే చర్చ జోరుగా సాగుతోంది. రాజకీయాల్లో టైమింగ్ కు అత్యంత ప్రాధాన్యతనిచ్చే కేసీఆర్ సరైన సమయంలో చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏపీ ప్రయోజనాలకు తలొగ్గుతుందని, దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందనే సంకేతాలు పంపడం ద్వారా తెలంగాణ ప్రజలను ఆలోచనలో పడేశారు. తెలంగాణ నీళ్లను ఏపీకి దోచిపెడుతున్నా రేవంత్ నోరు మెదపడం లేదు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. గతంలో ఆంధ్ర పాలకుల పేరుతో తెలంగాణ వాదాన్ని ఎలాగైతే సక్సెస్ చేశారో ఇప్పుడు మళ్లీ అదే అస్త్రాన్ని ప్రయోగిస్తూ చంద్రబాబును కేసీఆర్ టార్గెట్ చేశారు. ఇటీవల రేవంత్ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ను కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చేస్తున్న ప్రచారాన్ని ఆయన గ్యాస్ కొట్టడంగా అభివర్ణించారు. ముఖ్యంగా కొన్ని ఎంఓయూల విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడిని పుట్టించాయి. వంట చేసే చెఫ్లతో కూడా ఎంఓయూలు చేసుకుని వేల కోట్లొస్తున్నాయని డబ్బా కొట్టుకుంటున్నారు అంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు. గ్లోబల్ సమ్మిట్ పేరుతో గతంలో చంద్రబాబు ఏ విధంగా అయితే హైప్ క్రియేట్ చేసేవారో ఇప్పుడు రేవంత్ కూడా గురువు బాటలోనే నడుస్తున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ ప్రాజెక్టుల నీటి హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. అవసరమైతే తాను స్వయంగా రంగంలోకి దిగి నీటి హక్కుల కోసం మరో ఉద్యమాన్ని నడిపిస్తానని ప్రకటించారు. పాలమూరు, రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టుల నీటి కేటాయింపులను తగ్గించడం ద్వారా తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరుగుతోందని, ఈ విషయంలో చంద్రబాబు మంత్రాంగానికి రేవంత్ ప్రభుత్వం లొంగిపోయిందని కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డిని చంద్రబాబు శిష్యుడిగా ముద్రవేయడం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతను పెంచాలనేది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ అమరావతి నుండి వస్తున్న ఆదేశాల మేరకే జరుగుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని, దానికి రేవంత్ వత్తాసు పలుకుతున్నారని చెప్పడం ద్వారా ప్రజల్లో ప్రాంతీయ సెంటిమెంట్ను మళ్లీ నింపాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే గురువు, శిష్యులు కలిసి తెలంగాణను కొల్లగొడుతున్నారు అనే నినాదాన్ని బలంగా తీసుకెళ్తున్నారు. కేసీఆర్ బహిరంగంగా రంగంలోకి దిగడంతో బీఆర్ఎస్ క్యాడర్లో నిస్తేజం వీడింది. బీఆర్ఎస్ కీలక నేతల సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత స్తబ్దుగా ఉన్న శ్రేణులు ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యారు. వరుసగా 3 బహిరంగ సభల్లో పాల్గొంటారని కేసీఆర్ ప్రకటించడం, క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమవ్వడం ద్వారా పార్టీ బౌన్స్ బ్యాక్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్తేనే మళ్లీ పట్టు సాధించగలమని గుర్తించిన కేసీఆర్ ఇప్పుడు తన పంతాను పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సాధనలో సెంటిమెంట్ను విజయవంతంగా వాడుకున్న కేసీఆర్ ఇప్పుడు మళ్లీ అదే మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతానికి తెలంగాణలో అధికార వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంతో పాటు ప్రాంతీయతను జోడించడం ద్వారా మైలేజ్ పొందవచ్చని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. అయితే నేటి తరం ఓటర్లు ఈ పాత సెంటిమెంట్ను ఏ మేరకు అందిస్తారనేది తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలను విమర్శిస్తూనే మరోవైపు తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయనే వాదనను బలంగా వినిపించడం ద్వారా ప్రజలను ఆకట్టుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నారు. అసెంబ్లీకి రావాలని రేవంత్ రెడ్డి చేసిన సవాలుకు కేసీఆర్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
తాను అసెంబ్లీకి రావడం కాదని ప్రజల వద్దకే వెళ్తానని చెప్పడం ద్వారా పరోక్షంగా అసెంబ్లీ కంటే ప్రజాక్షేత్రమే ముఖ్యమని తేల్చి చెప్పారు. జనవరిలో జరగనున్న శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయాలనే దానిపై ఇప్పటికే ఒక రోడ్ మ్యాప్ ను సిద్ధం చేశారు. అటు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ హయాంలో జరిగిన లోపాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతూ ఉండడంతో రాబోయే రోజుల్లో అసెంబ్లీ వేదికగా రాజకీయ యుద్ధం ముదిరే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ సాధించిన పురోగతిని బేస్ చేసుకుని తదుపరి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబు, రేవంత్ లాలూచీ రాజకీయాన్ని ప్రజల ముందుంచడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. కేసీఆర్ రాకతో తెలంగాణ రాజకీయాలు మళ్లీ గులాబీ రంగును పులుముకుంటాయా లేదా కాంగ్రెస్ తన పట్టును నిలుపుకుంటుందా అన్నది రాబోయే స్థానిక ఎన్నికలే తేల్చనున్నాయి. ఏది ఏమైనా కేసీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ తెలంగాణ పాలిటిక్స్ ను మరింత వేడెక్కించింది.